వర్గంలో మంత్రి అంబటి రాంబాబుకు జనసేన పార్టీ నాయకులు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే అంబటి రాంబాబుపై తాను పోటీ చేసి సత్తెనపల్లిలో జనసేన పార్టీ జెండా ఎగురవేస్తామని జనసేన పార్టీ నాయకులు బొర్ర అప్పారావు అన్నారు. మంత్రిగా సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి అభివృద్ధి ఏమీ చేయకుండా కేవలం మీడియా డ్యాన్సులతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక కార్మికుడు చనిపోతే వచ్చే చెక్లో 2,50,000 లంచమడిగిన చరిత్ర అంబటి రాంబాబుదని మండిపడ్డారు. త్వరలో తమ అధినేత పవన్ కళ్యాణ్తో అంబటి బాధితులకి ఆర్థిక సహాయం అందిస్తామంటున్న బొర్ర అప్పారావుతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాంబాబు వ్యవహారంపై జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అంతా కూడా హాట్ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న అంబటి రాంబాబు మాట్లాడితే ఎవరైనా నాపై పోటీకి సిద్ధంగా ఉన్నారా అంటూ కూడా ప్రశ్నించారు. దానిపై జన సైనికులు కూడా తాము సైతం సిద్ధమంటూ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనతో జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్ర అప్పారావు గారు ఉన్నారు. సార్, మీ నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పైన జనసేన పార్టీ పైన అవాక్కులు చవాకులు పేలుతున్నారు. దాని పైన మీ స్పందన ఏంటి? అందరికీ నమస్కారం అండి. మొన్న జరిగిన సంక్రాంతి సంబరాల్లో అంబటి రాంబాబు గారు జన సైనికుల్ని జనసేన పార్టీని చాలా తక్కువగా మాట్లాడారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీనే లేదు, జనసేన పార్టీ తరఫున పోటీ చేసే నాయకుడే లేదు అని చెప్పేసి అవాకులు చవాకులు పేరారు. అదే మా జనసేన అధ్యక్షుల వారు ఆదేశిస్తే ఆయన మొన్న పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలానే ఆయన హావభావాలతోని ఆయన మాటలతోని మెస్ప్రైజ్ చేస్తారో తప్పితే ఇక్కడ అభివృద్ధి అనే దాన్ని మర్చిపోయి అభివృద్ధి అనే దాన్ని కుంటుపడేటట్టు చేసేసి ఈ అవాకులు చవాకులతోనే కాలం వెళ్లదీస్తున్నారనేది నా అభిప్రాయం. అయితే ఒక మంత్రి హోదాలో ఉండి మహిళలతోటి నృత్యాలు చేయటము, డాన్సులు చేయటాన్ని ఏ విధంగా చూడాలి? అది ఆయన వయసరీత్యా ఆయన విజ్ఞతకే వదిలేయాల్సిన అంశం అది. అయితే ముఖ్యంగా చూస్తే గనక సత్తెనపల్లి ప్రాంతంలో చాలా ముఖ్యులు ఇక్కడ ప్రాతినిధ్యం వహించి వాళ్ళ హోదాకి వాళ్ళ పదవికి వన్నీ తీసుకొచ్చారు. కానీ అంబటి రాంబాబు పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఆయన దూరంలో ఆయన హావభావాలతోని ఆయన విషయం ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ముఖ్యంగా మేము కోరుకుంటుంది ఏంటంటే అభివృద్ధి అనేది శూన్యమైపోయింది. అది కాదు అకౌంట్లో డబ్బులు వేసామంటున్నారు, పేదలకి రకరకాల స్కీములు ఇచ్చామంటున్నారు తప్పితే ఇక్కడ ఉన్న పేదలకి అర్హులైన వాళ్ళకి ఎవరికి కూడా పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. అలానే ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు కట్టుకుని ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అభివృద్ధి అనేది శూన్యమైపోయింది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఉన్న భాగ్యనగర్ కాలనీ చూడండి, గత ప్రభుత్వంలో మేము పనిచేసినప్పుడు వేసిన సిమెంట్ రోడ్లు తప్పితే కనీసం ఈ రోజు వరకు కూడా వాళ్ళు బొచ్చబెట్టేసి ఒక సైడ్ కాలువ పోసింది లేదు, ఒక చిన్న విషయం చేసింది లేదు. అక్కడున్న దళితులు వీళ్ళందరూ చాలా వెనుకబడిపోయి ఉన్నారు. వాళ్ళకి ఇల్లు లేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజ్ వర్షం పడ్డప్పుడు డ్రైనేజ్ బయటకు పోకుండా వాళ్ళకు వాళ్లే కొట్లాట్లు, వాళ్ళకే పంచాయతీలు అవుతున్నాయి. కాబట్టి అంబటి రాంబాబు గారు పోతూ వస్తూ రాజుపాలెం, సత్తెనపల్లి డైలీ తిరుగుతుంటారు. దారి మధ్యలో ధూళిపాలలో భాగ్యనగర్ కాలనీలో ఒక్కసారి ఆగి ఆ గ్రామస్తులు వాళ్ళు పడుతున్న బాధలేంటి, వాళ్ళకి ఇల్లు కావాలా లేదంటే డ్రైనేజీ లైన్లు కావాలా, ఏం కావాలని దయచేసి మీరు ఒక్కసారి ధూళిపాల గ్రామంలో ఆగి వాళ్ళని అడిగి విషయం తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ సత్తెనపల్లి నియోజకవర్గంలో సభ పెట్టిన తర్వాతనే రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కినాయి అంటారు. దానికి ఏ విధంగా చూడాలి మనం? వాస్తవంగా ధూళిపాలలో పెట్టిన సభ చాలా జనసేన పార్టీకి మైలేజ్ తీసుకొచ్చింది. ఇక్కడ ఏదైతే రాంబాబు గారి ద్వారాగా చెక్కు విషయంలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ విషయాన్ని బయటకు తీసి వాళ్ళకి ఆర్థిక సహాయం విషయంలో కూడా జనసేన పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి ఇప్పుడు ఆన్లైన్ ద్వారాగా ఆ కుటుంబాన్ని కోసం ప్రయత్నం చేసి త్వరలో కూడా గవర్నమెంట్ ద్వారాగా అందని చెక్కుని జనసేన పార్టీ ద్వారాగా వారి పేద కుటుంబానికి బిడ్డను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి అందజేయడానికి జనసేన పార్టీ తరఫున మేమందరం కృషి చేస్తున్నాము. త్వరలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది త్వరలో కూడా నెరవేరుస్తాం. అంటే అంబటి రాంబాబుని ధీటుగా ఎదుర్కొని జనసేన జెండా ఎగరేయటమే మీ లక్ష్యమా? అవును, తప్పనిసరిగా అంబటి రాంబాబు గారి ధీటుగా ఇక్కడ జనసేన పార్టీ జెండా ఎగరేయటం అనేది మా జనసేన పార్టీ తరఫున మేము శతవిధాల ప్రయత్నం చేసి మేము 100% గెలిపిస్తామని నమ్మకంతో మేము ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే గనక కేవలం మీడియాలో ప్రచారం కోసం
ప్రభుత్వం చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు చేయకుండా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకుండా, ఆ శాఖకు విధులు నిధులు నిర్వహించకుండా కేవలం మీడియాలో హడావుడి కోసమే మంత్రి అంబటి రాంబాబు ఇలాంటి పనులు చేస్తున్నారు. తన నియోజకవర్గంలో భాగ్యనగరం కాలనీ కానీ, అదేవిధంగా సత్తనపల్లి ప్రాంతం కానీ, ఈ ప్రాంతంలో అంతా కూడా గృహాలు లేని వారికి గృహాలు, త్రాగునీరు సాగునీరు లేని వారికి వాటన్నిటి మీద దృష్టి పెంచాల్సింది పోయి ఆ విపరీత ధోరణితోటి నృత్యాలు డ్యాన్సులు చేస్తున్నటువంటి తీరును జనసేన పార్టీ ఖండిస్తుంది. జనసేన పార్టీ నాయకులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో జనసేన పార్టీ అంబటి రాంబాబుకు ఓటుతోనే బుద్ధి చెబుతాం, తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే స్వయంగా తానే పోటీలో నిలబడి జనసేన పార్టీ జెండా ఎగరవేయటమే కాకుండా ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి చూపుతానంటూ కూడా బొర్రా అప్పారావు గారు చెబుతున్నటువంటి పరిస్థితి సత్తనపల్లిలో ఉంది. కెమెరా పర్సన్